సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతికి సొంతూళ్ల బాట పట్టారు జనం. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వెళ్తున్నారు. పండుగ వేళ ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇప్పటికే అన్ని ట్రైన్లలో టికెట్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. రిజర్వేషన్ దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 150 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ 6000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతోంది. సంక్రాంతి సందడి మొదలైంది. బస్టాండ్లు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ జేబీఎస్ బస్టాండ్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రయాణికులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి అన్ని బస్సు రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది కదా టీజీఎస్ఆర్టీసీ. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రేపంచెల్లి వరుస సెలవులు కావడంతో, ముఖ్యంగా పాఠశాలలకు సెలవులు కావడంతో కూడా రద్దీ ఈ రోజు నుంచి మొదలైంది. చాలా వరకు కూడా ఇంటర్కి సంబంధించిన హాస్టల్స్లకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఈరోజే తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మొత్తం 6430 బస్సులు ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. ఇవే కాక రెగ్యులర్గా నడిచే బస్సులు ప్రత్యేకించి ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆదిలాబాదు, ఖమ్మం, అలాగే వరంగల్, అటు నిజామాబాద్ ఈ రూట్లలో ఎక్కువ బస్సులు నడుపుతున్నట్టుగా చెబుతున్నారు. దీంతోపాటు అటు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ టు తెలంగాణ బస్సులు తగ్గించడంతో ఆ రూట్లలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్తా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఏవైతే బస్సులు ఇప్పటివరకు సిటీ బస్సులు నడుస్తున్నాయో వాటి కొన్ని రెగ్యులర్ రూట్లలో ఇటు వరంగల్ కానీ ఇటు సంబంధించి ఖమ్మం ఇలాంటి ఏరియాలకు నడుపుతూ మిగతా ఖమ్మం, వరంగల్ ఏరియాలకు నడిచిన బస్సుల్ని ఇటు విజయవాడ కానీ కర్నూలు లాంటి, తిరుపతి లాంటి ఏరియాలకు బస్సు సర్వీసులు పెంచినట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తం సంబంధించి ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతో పోలిస్తే ఒక 50% రేట్లు పెంచుతున్నారు. ఎందుకంటే తిరిగి బస్సులు ప్రయాణికులను దింపి మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు తమకు ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టికెట్ రేట్లు పెంచినట్టుగా చెప్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర ట్రావెల్స్తో పోలిస్తే చాలా ఇది తక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ సేవలకు సంబంధించి దాదాపుగా 80% సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ఏవైతే మేనేజ్మెంట్ కోటా ఆర్టీసీ దగ్గర ప్రత్యేకించి అత్యవసర పరిస్థితి కోసం టికెట్లు ఉంచుకుంటారో అవి మాత్రమే మిగిలి ఉన్నట్టుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత 2 నుంచి 3 గంటల తర్వాత ఈ రష్ పెరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆపరేషన్ చేసేందుకు అటు ఎల్బీ నగర్ కానీ, ఇటు మియాపూర్ కానీ, కుకట్పల్లి కానీ చూస్తే సంబంధించి ఎంజీబీఎస్, జేబీఎస్ ఈ ప్రధానంగా ఈ 5 పాయింట్ల నుంచి కూడా అత్యధిక బస్సులు సర్వీసులు నడుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎక్కువగా సంబంధించి సిటీ అవుట్స్కట్ నుంచి వెళ్ళే వారందరూ కూడా అవుట్స్కట్స్కి వస్తే బెటర్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సిటీలో ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు, దానివల్ల బస్సు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిటీ అవుట్స్కట్ ఒకవేళ విజయవాడ కానీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎల్బీ నగరు, వరంగల్, ఖమ్మం వెళ్ళాలనుకుంటున్న వారు ఇటు చూస్తే ఉప్పలు, లేదంటే సంబంధించి అక్కడ స్టార్టింగ్ పాయింట్ మియాపూర్ లేదా కుక్కట్పల్లి ఆ ఏరియాలో ఉంటే బెటర్ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందుకోసం సంబంధించి ఫిట్నెస్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈసారి ఆర్టీసీ చొరవ తీసుకున్నట్టు తెలుస్తుంది. గత వారం రోజుల నుంచి మొత్తం ఫిట్నెస్కు సంబంధించి రిపేర్స్ ఏవైతున్నాయో వాటిని కూడా పెట్టుకున్నట్టు తెలుసు. సార్, ఎట్లా ఉంది సంబంధించి స్టార్టింగ్ ఎలా కనిపిస్తుంది మీకు? సంబంధించి పండుగ రద్దీ కనిపిస్తుందా? పర్లేదు. ముందుగా ఆర్టీసీ తరపున ప్రయాణికులకు సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ మూమెంట్ వాతావరణం ఇంకా లేదు. ఆక్యుపెన్సీ ఎట్లా కనిపిస్తుంది మీకు? ఆక్యుపెన్సీ 100%కి ఎబోనే ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఫ్రీ టికెట్ వల్ల మహిళలందరూ ఆర్టీసీ బస్సుకి ఎక్కువ ప్రయాణానికి మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు. కాబట్టి 100% దాటిపోతుంది. ఇది 100% మించిన ఆక్యుపెన్సీ కనిపిస్తూ ఉంది. ఖమ్మం ఇలాంటి ఏరియా వాళ్ళకు నిలబడి మరీ వెళ్తున్నారు. ఫ్రీ టికెట్ వల్ల వీటికి సంబంధించి బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందంటూ కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తా ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ ఆపరేషన్స్ పెంచబోతున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి 3 రోజుల పాటు, పండుగకు 1 రోజు ముందు వరకు సర్వీసులు ఉంటాయి. అలాగే పండుగ తెల్లారి నుంచి మరొక 3 రోజుల పాటు కూడా ఈ స్పెషల్ సర్వీసులు ఉన్నట్టుగా ఇప్పటికే ఆర్టీసీ ప్రకటించింది. రైల్వే శాఖ కూడా ప్రత్యేక ట్రైన్లను కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.